ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఈరోజు అకాల మృతి చెందడం అనేది జరిగింది. వీరి మృతికి సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం. గుండా మల్లేష్ గారు చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొని ఈ ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి నాయకుల్లో కామ్రేడ్ గుండా మల్లేష్ గారు ఒకరు. సింగరేణి ప్రాంతంలో కార్మిక ఉద్యమాలకు కార్మికులకు అండగా ఉంటూ వాళ్ళు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలపైన పోరాటాలు చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ గారు. సుదీర్ఘకాలము కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసినప్పటికీ ఒక శాసనసభ సభ్యునిగా శాసనసభ పక్ష నాయకుడిగా ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజల యొక్క గొంతుకను అసెంబ్లీలో వినిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు కామ్రేడ్ గుండా మల్లేష్ గారు. ఇట్లాంటి సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి ఇట్లాంటి నాయకులు యువతకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి నాయకుల్లో గుండా మల్లేష్ గారు ఒకరు. అతను అనేక సందర్భాల్లో కలిసి పోరాటాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పోరాటాలలో తను మాట్లాడేటువంటి మాటలు, తను చెప్పేటువంటి ఉపన్యాసాలు కూడా ప్రజల్ని చాలా ఆకర్షిస్తూ ప్రజల్ని ఉత్తేజపరిచేటువంటి పద్ధతిలో ఉండేవి. 78 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకునిగా ఉద్యమంలో పాల్గొనడం అంటే అది ఒక కమ్యూనిస్టు కార్యకర్తకు కమ్యూనిస్టు నాయకునిగా సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విలువను ఈరోజు గుండా మల్లేష్ గారు చూపెట్టిండ్రు. ఏదేమైనా గుండా మల్లేష్ గారు కార్మిక వర్గానికి ప్రజలకు చేసినటువంటి సేవ, వాళ్ళ కోసం పరితపించినటువంటి ఆతృత చాలా గొప్పది. అందుకే గుండా మల్లేష్ గారు భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ తను చూపెట్టినటువంటి మార్గము, తను నేర్పినటువంటి ఒక ఉద్యమ పటిమ ఈ ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల జిల్లాలో ఉంది. అదుర్చ గుండా మల్లేష్ గారు మరణించిందనేటువంటి బాధ కంటే గుండా మల్లేష్ గారి ఆశయాలను, ఎర్రజెండా వైభవాన్ని ఈ ఉమ్మడి జిల్లాలో అట్లా మంచిర్యాల జిల్లాలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలందరిపైన ఉంది. అందుకే గుండా మల్లేష్ గారు చూపెట్టినటువంటి స్ఫూర్తితో కార్యకర్తలందరూ పనిచేయాలని చెప్పి ఎర్రజెండా వైభవాన్ని నిలబెడితేనే గుండా మల్లేష్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరోసారి గుండా మల్లేష్ గారు మన మధ్య నుంచి దూరం అయినప్పటికీ ఈరోజు ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల ద్వారా కార్యకర్తలు ప్రజలంతా పోరాటాల్లో ఉండాలని చెప్పి ఆ రకంగా తెలియస్తూ గుండా మల్లేష్ గారి మృతికి మరోసారి సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం.